చెప్పి న్యూస్కి స్వాగతం. ప్రముఖ పారిశ్రామికవేత్త, జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, బడుగు బలహీన వర్గాలు డెవలప్మెంట్ కొరకు నిరంతరం శ్రమజీవి, తైకాండో ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్ వంటి ఎన్నో పదవులను అలంకరించుకోవడమే కాకుండా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నూతన బాధ్యతలు చేపట్టిన గంగోటి నాగేశ్వరరావు. ప్రతి మనిషికి బాల్యం ఎలా ఉండాలి? స్నేహితుల వలన ప్రయోజనం మనకు ఉందా? ఆ స్నేహితుల కలయిక వలన 10 మంది పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? వెంకటగిరి మెట్ట ప్రాంతాన్ని సుమారు 20 దేశాలకు పైగా పరిచయం ఎలా చేశారు? జిఎన్ఆర్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఎంతమందికి ఆదర్శం అయ్యింది? ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ జిఎన్ఆర్ ట్రస్ట్? బడుగు బలహీన వర్గాలు వెంకటగిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుండి ఏ స్థితిలో ఉన్నారు? వ్యాపార రహస్యాలైన తెలివైన వ్యాపారానికి పెట్టుబడి ఎంత, ఏమి అవసరం? 2009వ సంవత్సరంలో మొదట టీడీపీ పార్టీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపింది ఎవరిని? వ్యాపారం, రాజకీయం వీటిల్లో దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి? నియోజకవర్గంలో వైసీపీలోకి జంప్ అవుతున్న వారు ఎవరిపై అసంతృప్తి? ఓ వ్యక్తి పైన లేక పార్టీ అధిష్టానం పైన? వెంకటగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కరువయ్యాయి? నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఏమయ్యాయి? ఫ్యాక్టరీలకు పునాదులు ఎక్కడ? భవిష్యత్తు ఎక్కడ? జిఎన్ఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? కోట్ల రూపాయల సేవా కార్యక్రమాల కొరకు తృణప్రాయంగా నీళ్ళలా ఖర్చు చేస్తున్న జిఎన్ఆర్ కు వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేటువంటి మరెన్నో విషయాలపై జిఎన్ఆర్ తో జేపీ న్యూస్ ముఖాముఖి. వెంకటగిరిలోని జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు జిఎన్ఆర్ అనే ట్రస్ట్ వెంకటగిరిలో ప్రారంభించి వారి వలన అందరికీ ఎంతో ఉపయోగకరమైన అంబులెన్స్ అలాంటి వాటికి హాస్పిటల్ సౌకర్యానికి వెళ్ళేందుకు పేద ప్రజలకు కల్పించి ఎన్నో సేవా ట్రస్టులు కార్యక్రమాలు చేసి ఒక క్రీడారంగంలో ఒక అభివృద్ధి రావాలి, యువతరానికి ఒక హోప్ ఉండాలి, ఒక ఎయిమ్ అంటూ ఉంటే చదువుల్లో కూడా క్రీడారంగం లేదే చదువుల్లో కూడా ఒక ఇది రాదు అని ప్రయత్నించే వ్యక్తిగా ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో ఒక రాష్ట్ర స్థాయిలో క్రీడా కార్యక్రమాలకు ఒక మెంబర్గా ఉంటూ అధిపతులుగా ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికి టాపూరు దగ్గర ఉన్న పెంచుల కోనలో ట్రస్ట్ చైర్మన్గా నియమించబడ్డారు. సార్ దగ్గర వచ్చున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనము వారితో ముఖాముఖితో ఇంటర్వ్యూ చేసుకున్నాం. జేపీ న్యూస్ వారికి స్వాగతం. జేపీ న్యూస్ వారికి నా అభినందనలు. నేను జేపీ న్యూస్లో చాలా కార్యక్రమాలు చూశాను. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక మెసేజ్గాను చాలామందికి అన్ని విధాలుగా ఒక సజెషన్గాను చాలామంది వ్యక్తిగతాలు వేరే వాళ్ళకి తెలిసే విధంగాను చేస్తున్నటువంటి మీ జేపీ న్యూస్ బృందానికి అభినందనలు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. ప్రస్తుతం మీ వద్దకు వచ్చున్నాం మేము. మీ లైఫ్ స్టైల్, మీరు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు, ఎక్కడి నుంచి సేవా కార్యక్రమాలకు మొదలుపెట్టేదానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది, మీరు చేసిన కార్యక్రమాలు, మీ క్రీడల్లో ఎందుకు ఆసక్తి, అంత ఇదిగా ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అనేది మాకు కొంచెం వివరిస్తారా? ఈ ప్రాంతం వెంకటగిరి నుంచి అంటే పేద కుటుంబం అన్నా కూడా పెద్దదే, అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరే. ఎందుకంటే నేను టౌన్లో పుట్టి టౌన్లోనే పెరిగి టౌన్లోనే అన్నీ, ఇక్కడ తెలియని ఈది లేదు, తెలియని మనుషులు లేరు. నాతో చదువుకున్నటువంటి నా బాల్య స్నేహితులు కానీ అదేవిధంగా పెద్దలు, టీచర్స్ అందరూ కూడా
నాకు బాగా పరిచయలే. కానీ మా నిరుపేద కుటుంబం కాబట్టి మాకు వేరే ఆస్కారం లేక నేను 20వ ఏట అంటే ఇంటర్మీడియట్ చదువుతూ 1982లో చెన్నైకి పోయినాను. ఒక భాషలో చెప్పాలంటే కడుపు కుట్టు కోసం చెన్నైకి పోయాను. అక్కడ 82 నుంచి 86 వరకు ఒక చిన్న సంస్థలో 250 రూపాయలు నెల జీతానికి పనిచేశాను. ఆ సంస్థ చాలా చిన్న సంస్థ. సో ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో ఏంటంటే 1986లో వ్యాపారస్తులకి అంటే చిన్నగా మాలాంటి ఎదిగే వాళ్ళకి, పెట్టుబడి లేని వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి చాలా ఆస్కారాలు ఉండేవి. దానిలో భాగంగా నేను ఆంధ్రా వాడిని కాబట్టి ఆంధ్రాలో అవైలబిలిటీలో ఉండేటువంటి మినరల్స్కి ఇక్కడున్న గనుల యజమానులకి ఒక ఏజెంట్గా ఆడ కూర్చొని ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ లోకల్ ఇండస్ట్రీస్కి అమ్మేవాళ్ళం. దాంట్లో ఏదో 10 రూపాయలు సంపాదించుకొని గుడ్డలైతేనేమి గుడైతేనేమి అంటే యంగ్, ఐ వాజ్ వెరీ యంగ్, 21, 22 years. సో ఐ కెన్ డూ మోర్ వర్క్. ఆ రోజుల్లో నేను నా 24 అనుకుంటా, 24 నుంచి ఒక 16 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వరకు నేను ఎప్పుడు సినిమాలకు కానీ ఇంకొక దానికి పోయిన వాడిని కాదు. ఎప్పుడు కూడా ఏ సాటర్డే ఏదో ఒక బస్సు ఎక్కి ఏదో ఒక ఊరికి పోయి ఏదో ఒక సప్లైర్ని కలిసి వాళ్ళ ద్వారా మెటీరియల్స్ తీసుకొని మెడ్రాస్లో ఇచ్చేసేవాళ్ళం. సో మెయిన్గా ఆయిల్ వెల్ డ్రిల్లింగ్ కంపెనీస్కి సప్లై చేసేవాళ్ళం. 1990 అంటే ఒక రష్యన్ కంపెనీస్కి సప్లై చేసేవాళ్ళం. అప్పుడు రష్యా రెండుగా విడిపోవడం, దాంట్లో ఆ కంపెనీలు వచ్చి ఏ రష్యాకి చెందిందని వాళ్ళు మూసుకొని పోవడం. అప్పుడు మాకు ఆల్టర్నేటివ్ లేక మేము కూడా ఎక్స్పోర్ట్స్కి పోయినాం. 1989-90లో స్టార్ట్ చేసినాము ఎక్స్పోర్ట్స్. ఈ 89-90లో ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేసేదానికి మా దగ్గర ఫ్యాక్టరీలు లేవు, ఇంకొకటి లేవు. ఉండిందంతా ఒకే ఇది, కష్టం చేయగల శక్తి ఉంది. 24 గంటలు 20 గంటలు కష్టపడగలను అని చెప్పి ఒక దృఢ నిశ్చయం ఉంది. ఆ నిశ్చయంతో నేను మా సోదరుడు లేరా, సోదరుడు అంటే ఎవరు? మీ తమ్ముడే ఉన్నారు. అప్పుడు మేమందరం కూడా రాత్రులు కష్టపడి అంటే వేరే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో లీజుకి తీసుకొని దాన్ని రన్ చేసి దాన్ని అంతా ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేసినాం మేము. ఆ రోజుల్లో మీకు ఇవాళ ఉన్నటువంటి ఇంటర్నెట్లు, ఫ్యాక్స్లు ఇంకేమీ లేవు. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలంటే ఓన్లీ కమ్యూనికేషన్ ఈజ్ టెలెక్స్. అవి కూడా అంత స్తోమత ఉండేవాళ్ళం కాదు. మేము ఏదో ప్రైవేట్లో ఉండే వాళ్ళ నంబర్ ఇచ్చుకొని ఇది చేసేవాళ్ళం. అదేవిధంగా టెలిఫోన్ కూడా సౌకర్యం కూడా మీకు అంటే ఇఫ్ యూ గో బ్యాక్ 80s, ఆ రోజుల్లో సొంత టెలిఫోన్ ఉండేది కూడా కాదు. వ్యాపారం చేయాలంటే టెలిఫోన్ చాలా ముఖ్యం. 89లో మా ఎస్టీడీలు ఇవి రావడం థ్యాంక్స్ టు పివి నరసింహారావు గవర్నమెంట్, అండ్ ఇట్ ఈస్ వైడ్ ఓపెన్ కమ్యూనికేషన్ సిస్టమ్. పైలట్ గారు వాళ్ళందరూ కూడా. సో ఇట్ మేడ్ అస్ ఈజీ టు డూ బిజినెస్ విత్ మోర్ కమ్యూనికేషన్. దాన్ని పెట్టుకొని ఫస్ట్ ఇండోనేషియాకి, తర్వాత మలేషియాకి, దెన్ దుబాయ్, జపాన్, కొరియా ఇటువంటి దేశాలకి మన రా మెటీరియల్స్, సిరమిక్ రా మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ చేసేదానికి స్టార్ట్ చేసినాము. తర్వాత ఫ్యాక్టరీలు పెట్టినాము. ఇంకా ఫ్యాక్టరీలు పెట్టుకొని అంటే నీతి, న్యాయం, ధర్మం అనేవి ప్రాతిపదికగా పెట్టుకొని అన్ని విధాలుగా బిజినెస్లో ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో డీవియేట్ కాకుండా వ్యాపారం సాగించాము. ఆ వ్యాపారంలో భాగంగా ఎప్పుడైనా మాకు పెద్ద అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాం. ఎందుకంటే పెద్ద అవకాశాలు వస్తే పెద్దగా నష్టపోవచ్చు.
ఆ నష్టాన్ని భరించేంత శక్తి లేదు కాబట్టి మేము వేల కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నా కూడా చేయలేదు. మాకు ఈ చేసుకునే ఈ 20, 30, 40 కోట్లే చాలు. మా దగ్గర పనిచేసేటువంటి 150-200 మంది ప్రశాంతంగా నెల జీతం తీసుకొని హ్యాపీగా ఉండేటట్టు చాలు. అదేవిధంగా ఆయా దేశాల్లో తిరగడం వల్ల ఆయా దేశాల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రీట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా బోనస్లు ఇటువంటివి ఇస్తున్నారని చెప్పి మేము చూసుకొని, అదేవిధంగా మా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మంచి శాలరీస్ ఇస్తూ, సంవత్సరానికి 2 సార్లు బోనస్ ఇస్తూ, అదేవిధంగా మా దీంట్లో వాళ్ళ టాలెంట్ని బట్టి పర్ఫార్మెన్స్ బోనసెస్ కూడా ఇస్తూ వాళ్ళని అన్ని విధాలుగా కంపెనీకి కమిటెడ్గా పెట్టుకున్నాము. నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లో వాళ్ళు పనిచేసుకుంటూ పోతూ ఉంటారు. సో అందువల్ల మా కంపెనీకి కమిటెడ్గా క్వాలిటీ పరంగా కానీ డెలివరీ పరంగా కానీ మంచి పేరుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాను. ఒక విధం చెప్పాలంటే 1991 నుంచి ఇటీవల వరకు కూడా సంవత్సరంలో 6 నెలలు ఈ దేశంలో ఉండేది, సంవత్సరంలో 6 నెలలు విదేశాలకు తిరిగి అక్కడక్కడ మా బయర్స్ కానీ మా కస్టమర్స్ కానివ్వండి, ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కానివ్వండి, ఇటువంటి నిరంతర శ్రమే ఈరోజు వరకు. ఆల్వేస్ ఐ థింక్ అబౌట్ హౌ టు డెవలప్ ది టెక్నాలజీస్, క్వాలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ విత్ ది కస్టమర్స్ విచ్ అవర్ కంట్రీ. మేము ఆల్మోస్ట్ 23 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం డిఫరెంట్ ప్రోడక్ట్స్. నా దగ్గర నేను ఈ ఊరి నుంచి పోయేటప్పుడు కట్టు బట్టలు తప్పితే నా దగ్గర ఏ ప్రోడక్టు లేదు, నా దగ్గర ఏమీ లేదు. నేనేమంత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కాదు, కానీ మీ ఎదుటి వాళ్ళకి ఏం కావాలని అడిగితే అది ఎక్కడ ఉన్నదని చెప్పి సెర్చ్ చేసి వాళ్ళకి ఆఫర్ చేసి ఆ విధంగా లెర్న్ చేసుకునేవాడిని, చదువుకునేవాడిని, దాని మీద ఆ విధంగా తెలుసుకునేవాడిని ఆ ప్రోడక్ట్ని గురించి. అదర్వైజ్ నేనేమే అంటే వెరీ బిగ్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడినో లేదా పెద్దగా చదువుకున్నోడినో ఆ పర్టికులర్ ఇది మీద ఉన్నోడినో కాదు. రైతు కుటుంబంలో నుంచి వచ్చినారు. పేద రైతు కుటుంబం అంటే రైతు అనే వాళ్ళకి సొంత పొలం ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు. మేము రైతు కూలీల నుంచి వచ్చినాం కాబట్టి పేద రైతు. ఎవరు ఎప్పుడు ఆలోచన రాని, ఎవరికి ఆలోచన రాని మీరు వెంకటగిరిలో మొట్టమొదటిగా ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు. మీకు ఎందువల్ల ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి అంబులెన్స్ పెట్టాలని అనిపించింది? ఇప్పుడు దీనికి మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు చాలా ఇదిగా చెప్పాలి. చెప్పండి సార్. ఎందుకంటే బేసికల్గా మేము బిజినెస్ పీపుల్, కానీ ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో ఉండి, ఈ ప్రాంతాన్ని ఫుల్గా చూసిన వాడిని. ఉంది, మనసులో ఉంది, కానీ కార్యరూపం ఏ రోజు లేదు. నా వ్యాపార దీంట్లో ఎక్కువగా మద్రాసులో ఉండేవాడిని. ఎప్పుడైనా ఎలక్షన్స్కో పోలేరమ్మ, మా తల్లి పోలేరమ్మ జాతరకు వచ్చేవాడిని, అందరినీ కలిసేవాళ్ళని. ఈ దీంట్లో ఎప్పుడు కూడా అంటే చాలా యంగ్ నేను అప్పుడు, సో ఎప్పుడు కూడా బిజినెస్ పరంగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఒకానొక టైంలో ఏదో పని మీద ఇక్కడి నుంచి మా మిత్రులు కొందరు ఏ వెంకటేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ఇంతకుముందు ఆయన కూడా విలేకరి, మా ట్రస్ట్ సెక్రటరీ, ఆయన ఇప్పుడు లేరు, స్వర్గీయులు. వాళ్ళు ఒకానొక దీంట్లో మెద్రాసుకు రావడం, నాతో యాదృచ్ఛికంగా కూర్చోవడం. కూర్చున్న దాంట్లో వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఏదో ఒక 1000 రూపాయలు ఏదో ఖర్చు అయి ఉంటుంది వాళ్ళ ఒక భోజనానికి, దానికి దీనికి. వాళ్ళు ఒకటి నా దగ్గర రిక్వెస్ట్ చేశారు, అన్న ఏమనుకోకుండా నెలకొక్కసారన్నా వెంకటగిరికి వచ్చి ప్రతి స్కూల్లో చాలా పేదలు ఉన్నారు, వాళ్ళకి చదువుకునేదానికి మీ వంతు ఎంతైనా కానీ సహాయం చేయండి అని చెప్తే నాకు ఏదో చెప్తాను చూడండి. బేసికల్గా మనం ఆ ఇబ్బందుల నుంచి వచ్చాం కాబట్టి చాలా మంచిది కనిపించింది.
ఇమ్మీడియట్గా మీతో వస్తానని చెప్పి ఒక వారంలో 7కి వచ్చి కొన్ని విద్యా సంస్థలు సందర్శించడం జరిగింది. దాంట్లో చూస్తే చాలా పూర్ పీపుల్స్ నాలాగనే ఇంకెప్పుడో 1970లో 72 నుంచి, అంటే నాకు అవగాహన 72 జయాంధ్ర మూమెంట్ దగ్గర నుంచి హై స్కూల్ ఎడ్యుకేషను, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్కి ఎట్టుండానో అట్టే ఉన్నారు. ఏమి ఎదుగుదల లేదంట, ఇంప్రూవ్మెంట్ లేదు. నేను ఐ వాజ్ అస్టానిష్డ్. సరే, మన వంతు మనం ఏదైనా సహాయం చేస్తాము అని చెప్పి దీంట్లో 2001 అనుకుంటాను, 2001 ఇది 2001, 2002. సరే, అప్పుడు ఆ విధంగా ఏదైనా అడపాదడప ఎవరికైనా సహాయాలు చేయడం వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటే దాంట్లో మాకు రామకృష్ణ గారు మార్గదర్శకంగా, సార్ ఇటు చేసేదానికంటే ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా మనం సేవా కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి సోషల్ సర్వీస్ ట్రస్ట్ పెట్టాము. ఈ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమే, నేను రామకృష్ణ గారితో, మా మిత్రులు కృష్ణమోహన్ అన్న గారితో, వీళ్ళందరితో కూడా చర్చించేటప్పుడు, ఇప్పుడు దేనికో మనం ట్రస్ట్ పెట్టి మన పేరు కోసం కాదు, మనల్ని చూసి మనం చేసే ఈ సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చాలామంది ప్రేరణ అయ్యి దాన్ని అడాప్ట్ చేసుకొని, ఇప్పుడు మన వల్ల వీలైతే ఒక 100 మందికి సహాయం చేస్తాము, మనలాంటి వాళ్ళు ఒక 100 మంది అయితే కొన్ని వేల మందికి సహాయం చేయొచ్చు. సో మనల్ని చూసి వాళ్ళు ప్రేరేపించి 10 మందికి సహాయం చేయాలనే ఒక దృక్పథంతో, ఒక కారణంతోనే ఇది స్టార్ట్ చేసినాం. మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మమ్మల్ని చూసి సేవా కార్యక్రమాలు 10 మందికి వాళ్ళు కూడా చేయాలనే ఒక ఆలోచనతోనే ఆ రోజు, ఈరోజు, ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా మేమందరికీ అది చాలా సక్సెస్ అయింది. చాలా సంతోషం మాకు. అంటే ఒకరు వచ్చి మాతో మాట్లాడి ఏ విధంగా మీకు సహాయపడతామంటే, మీరు మాకు సహాయపడేదానికంటే మీరే స్వచ్ఛందంగా చెయ్యండి, సహాయపడండి అని చెప్పి. ఇక్కడ ఆ రోజుల్లో మా దగ్గర 10 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉండేది. వాళ్ళందరూ కూడా చాలా సహాయాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్నది కానీ పెద్దది కానీ మధ్యలో కానీ ఏది కానీ సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇవాళ చాలా సంతోషం. మేము ఎక్కడున్నా కూడా మేము తక్కువ వాళ్ళు ఎక్కువ అని కాదు, వాళ్ళు 100 మంది చేసేది మేము ఒకరు చేస్తూ ఉన్నా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రేరణతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఏదైతే మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది జరుగుతూ ఉండింది. చాలా బాగా జరిగింది. ఆ సందర్భంలో నేను వెంకటగిరికి విజిట్ చేసేటప్పుడు పోలేరమ్మ టెంపుల్ కట్టమని చెప్పి, అంటే అప్పటి వరకు 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ అమ్మవారికి గుడి లేదు. అంటే గుడి ఉంది, అమ్మవారు ఉన్నారు, కానీ ఒక రూపం కానీ ఒక ఇది అంటే, ఎందుకంటే మీకు చాలామంది తెలిసి ఉంటుంది, జాతరలో అమ్మవారు నిలుస్తారు, అందరికీ దర్శనం ఇస్తారు, దాని తర్వాత నిమజ్జనం చేస్తారు, దాని తర్వాత తిరిగి వచ్చే జాతర వరకు. ఆ రోజుల్లో ఆర్చి కడితే ఆమె ప్రతిరూపం పెట్టాలి. ఆ ప్రతిరూపం పెట్టాము. ఆ ఆర్చి కట్టేదానికి చాలా కష్టమైన ఏరియా అది, చిన్న ఏరియా. అందరూ సహకరించారు. అది నేను పెద్దగా భావించకపోయినా చేసిన వాళ్ళందరూ వీళ్ళే. ఈరోజు వరకు నేను చేసే కార్యక్రమాల్లో 99.9% ట్రస్ట్ సభ్యుల ఆలోచనలు ఆచరణలే, కానీ నా వంతు ఒకే ఒక వర్డ్ ఎస్ అని చెప్పడమే, కానీ కార్యరూపం దాల్చేది కానివ్వండి, దాన్ని ఇది చేయడం కానివ్వండి, అందరూ ట్రస్ట్ సభ్యులే. ఆ విధంగా కట్టిన తర్వాత మాకు చాలా సంతోషమైంది. ఒక మంచి పని చేసినాం మంచి. అప్పుడు ఏమైందంటే అందరూ వచ్చి ఆ గుడి కష్టం ఇదిగా ఉంది, కొంచెం డెవలప్ చేయండి, ఈ గుడి డెవలప్ చేయండి, అట్టా ఎక్కువ గుళ్ళకి అయిపోయింది బళ్ళు కంటే. అది కూడా ఒక రకంగా సంతోషం. ఎందుకంటే మేము అంటే
ఒక విషయం చెప్పాలి. ఆ రోజుల్లో నేను ఈ పోలేరమ్మ టెంపుల్ కట్టిస్తామని చెప్పి అనుకున్న రోజుల్లో వెంకటగిరి నుంచి నాయుడుపేట పోవాలంటే ఆ రోడ్డు బాగుండేది కాదు. అందువల్ల పొంగూరు నుంచి పోయేవాళ్ళు, కాళహస్తి తడ అట్ట పోయేవాళ్ళు చెన్నైకి. నేను బహుశా కాళహస్తి దగ్గర ఉండేటప్పటికే ఈ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి డబ్బులు కూడా ఏదో ఒక ఆర్డర్ వచ్చేది. ఆ ఆర్డర్ ద్వారా ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టి ఎంత అయిందని నాకు తెలియదు. వాళ్ళు అడిగినట్టు మనం ఫినిష్ చేసి ఇచ్చాము. మనం గవర్నమెంట్ది కూడా 5 పైసలు తీసుకోలేదు, మన సొంత డబ్బులు పెట్టి ఆ రోజు చేసినాము. ఓపెనింగ్ కూడా ఊరంతా వచ్చారు. అది వచ్చి మా వెంకటగిరి రాజాస్తి కాబట్టి వాళ్ళే వచ్చి ప్రారంభించారు. చాలా సంతోషకరంగా జరిగింది. ఇవాళ కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఆ రోజు వెలిగిన కర్పూరం ఈ రోజు వరకు ఆగలేదని చెప్పి. నిజంగా వాస్తవం. దాని తర్వాత టెంపుల్ అన్ని విధాలుగా బాగా డెవలప్ అయింది. వాళ్ళ జాతరల్లో ఒకప్పుడు 1,00,000 2 లక్షల ప్రజానికాలు వచ్చేవాళ్ళు. ఇవాళ 5 లక్షల నుంచి 7 లక్షల మంది వచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇది చాలా సంతోషం. ఒక 4 సంవత్సరాలు గుడి కట్టించిన తర్వాత చాలామంది నన్ను చూసేదానికి వచ్చేవాళ్ళు. పోలేరమ్మ గుడి కట్టించిన ఆయన, పోలేరమ్మ గుడి ఎవరు అంటే నేను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడిని కదా. అంత ఇదిగా అది చాలా సంతోషకరమైపోయింది. దాని ద్వారా ఇంకా కూడా కలివేలమ్మ గుడి అది కూడా 400-500 ఇయర్స్ బ్యాక్ ఇది ఉన్నది కాబట్టి అది కానీ, మన సిద్ధాగుంట వెంకటేశ్వర టెంపుల్ కానీ ఇవన్నీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందించి దైవ కార్యక్రమాలు చేశాం. మీకు రాజాస్తో ఉన్న అనుబంధం ఏంటిది? మొదటి నుంచి వాళ్ళంటే గౌరవం, భక్తి ఇవన్నీ ఉన్నాయండి. ఇవాళ వరకు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మా శ్రేయోభిలాషులు. మేము వాళ్ళకి అన్ని విధాలుగా సంబంధాలు అంటే వీఆర్ చెప్పాలంటే వాళ్ళ అసలు వెంకటగిరికి టోటల్గా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అంటే హాస్పిటల్ పరంగా కానీ అన్ని విధాలుగా ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించినటువంటి వాళ్ళు. వన్స్ అపాన్ టైంలో మీరు రాజాస్ దగ్గర కూడా కొంచెం వాళ్ళకి సలహాదారుడిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళుగా ఒక మనిషిగా అక్కడ పాల్గొన్నారని మాకు చిన్న వినికిడి. ఎప్పుడు కూడా అండి మాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ మేము వెంకటగిరిలో ఉండి చదువుకునేటప్పుడు వాళ్ళ మైకాలో అంటే వాళ్ళకి ఆపోజిట్లో ప్రస్తుతం బొమ్మరాజా గారు ఉన్నటువంటి బ్యాక్ సైడ్ మైకా అనేవాళ్ళు. అక్కడే బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రాంప్రసాద్ యాచేంద్ర గారు వాళ్ళు బాగా రంజీ ట్రోఫీ అంతా ఆడేవాళ్ళు. ఆయనతోనే సాయంత్రాలు పోయి ఇప్పుడు మీరు చూడరు ఇప్పుడు రౌండ్, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది రౌండ్ అనే. అక్కడ క్రికెట్ పిచ్చి, పెవిలియన్, మంచి బిల్డింగు అంతా బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ పోయి వాళ్ళతో ఆడుకునేవాళ్ళం. అవి టోటల్గా నేను నగిరికి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉండేవాడిని. వాళ్ళు నాకు అన్ని విధాలుగా ఏదన్నా మంచి చెప్పినా కూడా దాన్ని తీసుకొని పోతూ ఉండేవాడిని. చెన్నైలో ఉండేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో ఏమన్నా పాల్గొన్నారా? వాళ్ళకి ఫ్యాక్టరీలు లేవండి. వాళ్ళకి చెన్నైలో సినిమా థియేటర్స్ ఉన్నాయి. సినిమా థియేటర్స్కి అడిగి నేను ఎప్పుడు పోలేదు. కానీ ఊరోళ్ళం కదా, ఇక్కడ ఉండేవాళ్ళం కదా. చిన్నప్పటి నుంచి 5-6 తరగతుల నుంచి బ్యాడ్మింటన్ ఆడే దగ్గర నుంచి, క్రికెట్ ఆడే దగ్గర నుంచి డైలీ పోయేవాళ్ళం. ఇవాళ ఉండేటువంటి చుట్టుపక్కల నా వయసు వాళ్ళంతా మేమంతా కూడా నగిరిలో ఉండేవాళ్ళమే. అక్కడే ఆడుకునేది, అక్కడే మాట్లాడుకునేది. మీకు చిన్నప్పటి నుంచి క్రీడారంగం అంటే బాగా ఇంట్రెస్ట్గా ఎక్కువగా ఉంది? బాగా ఇంట్రెస్ట్ అండి, బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు క్రీడలకు సంబంధించి మీరు ఎక్కడ స్టేట్ వైడ్గా కూడా చాలా పేరు అవార్డులు ఉన్నారు. అలాంటి విషయాలు కొన్ని ఏమైనా వివరిస్తారా? తప్పకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే నేను బిజినెస్ పరంగా బిజీగా ఉంటూ మద్రాసులో మార్నింగ్ వాకింగ్ పోయేటప్పుడు
అక్కడ ఆయా గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి వాలీబాల్ క్రీడాకారులు, జాతీయ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వాళ్ళలో ఎక్కువ భాగం తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే మద్రాసులో జనరల్గా తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కస్టమ్స్లో పనిచేసేవాళ్ళు, బ్యాంక్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ఉండేవాళ్ళు. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఈ దృక్పథంలో మద్రాసులో ఒక టోర్నమెంట్ చేయాలి. టోర్నమెంట్ అంటే నేషనల్ టోర్నమెంట్. నేషనల్ టోర్నమెంట్ అంటే ఆ రోజుల్లో 28 స్టేట్స్ అంటే ఇంక్లూడింగ్ సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా వచ్చి టీమ్స్, కొచ్చిన్ రిఫైనరీస్కి, ఎంత పెద్ద ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్ అంటే నేషనల్ లెవెల్ టోర్నమెంట్. ఆ టోర్నమెంటు కండక్ట్ చేసేటటువంటి ఒక క్లబ్ జీకేఎం క్లబ్ అని ఉంటుంది. ఆ జీకేఎం క్లబ్ వాళ్ళు అంటే మన ఆంధ్ర నుంచి ఆల్ ఇండియా లెవెల్ కోచెస్ స్వర్గీయ కోదండరామయ్య గారు కానీ, ఇప్పుడున్నటువంటి అర్జున ద్రోణాచార్య అవార్డీ రమణరావు గారు కానీ, ఇండియాని ఎక్కడో తీసుకోపోయి నిలబెట్టినటువంటి కోచ్ శ్యామ్ సుందర్రావు గారు కానీ, వీళ్ళందరూ మన ఆంధ్ర వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ క్రీడాపరంగా ఆడికి వచ్చినప్పుడు, మీటింగ్స్కి వచ్చినప్పుడు నేను కలిసేవాడిని. ఈ టోర్నమెంట్ చేయాలంటే, జీకేఎం క్లబ్ చేయాలంటే ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ కావాలి. అంటే వెనక అందరూ ఉంటారు, క్లబ్లో అందరూ ఉంటారు, క్రీడాపరంగా అందరూ ఉంటారు, టెక్నికల్ పరంగా అందరూ ఉంటారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, విఎఫ్ఐ అంటారు, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాకి అది రిప్రజెంటేషన్ సంస్థ ఒలింపిక్ అసోసియేషన్లో ఉంటుంది. నేను చిన్నవాడిని, నేనేం వాలీబాల్ ఆడినవాడిని కదా, నేను క్రికెట్ ఆడినవాడిని. వాళ్ళు ఉండి ఆయన పెద్ద ఆయన కుదర, నువ్వు ఉండు, నువ్వు చూసుకుంటావు, కానీ నువ్వు ఉండు, నేను చూసుకుంటాము అని చెప్పి. అంటే వాళ్ళు చెప్పాలంటే ఆ కోచెస్ ఒక అథారిటీ ఇదిగా సరే సార్ నాకు అప్పగించారు. నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు ఏంటంటే ఈజ్ ద టాప్. ప్రెసిడెంట్ ఓన్లీ ప్రెస్ మీట్స్కి వచ్చేవాడు. డైలీ డే టు డే ఆర్గనైజ్ చేసేదంతా మేమే అనమాట. అంటే టోటల్ అది పెద్ద టోర్నమెంట్. మా న్యూట్రిన్ మహాలాక్టో అని చెప్పి న్యూట్రిన్ వాళ్ళు స్పాన్సర్ చేసినారు. ఆ రోజుల్లోనే ఒక 29 lakhs 30 lakhs అయింటుంది. ఇదేంటంటే యాజ్ పర్ స్పోర్ట్స్ నామ్స్ ప్రకారం నేషనల్ గేమ్స్ అన్నీ ఇండోర్లో జరగాలి, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరగాలి. అది ఆడే పిల్లకాయలు కూడా ఇప్పుడు నేషనల్ పిల్లకాయలు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్, ఇండియాకి రిప్రజెంట్స్. సో ఇండోర్ ఇది వచ్చి ఆ రోజుల్లో గవర్నమెంట్ అంటే తమిళనాడు గవర్నమెంట్ స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేసేవారు. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు హూఇజ్ స్పోర్ట్స్ అథారిటీ దీంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు విఎఫ్ఐ వాళ్ళు అన్నీ అరేంజ్ చేశారు స్టేడియంస్ అంతా. మహాలాక్టో వాళ్ళు దే అరేంజ్ ది ఫండ్స్. మాకేళ్ళు మేము ఆర్గనైజ్ చేయాలి యాజ్ పర్ ది నామ్స్. టెక్నికల్ అంతా టెక్నికల్ టీము సపరేట్గా వాళ్ళు మన ఈ కోచెస్ ఆధ్వర్యం కానీ, విఎఫ్ఐలో ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో కానీ అది పాటికి అది జరిగిపోతూ ఉంటుంది. కానీ దాన్ని చాలా సక్సెస్ చేశాను. ఆ రోజుల్లో ఒక క్రికెట్ తప్పితే ఇంకేది లైవ్లో పోయేది లేదు. ఇప్పటికీ కూడా అదే. దాని తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, వాలీబాల్ హిస్టరీలో నేను లైవ్ పెట్టాను. ద టోర్నమెంట్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అంటారు, నేషనల్ సూపర్ లీగ్ టోర్నమెంట్. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ వాలీబాల్ దట్ టోర్నమెంట్ వెంట్ ఆన్ లైవ్ ఫ్రమ్ చెన్నై. సో అసలు నమ్మరు, ఇండియా అంతా అంటే ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. మేము చెప్పిన అన్ని స్టేట్లలో అసోసియేషన్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అనమాట. అసోసియేషన్స్ అంటే ఇప్పుడు ఏ స్పోర్ట్స్ని కానీ డెవలప్మెంట్ చేయాలి అంటే ఆ ఊర్లో ఉండేటువంటి పెద్దలు, అంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, వీళ్ళందరూ తోడ్పాటు ఉంటేనే అది జరుగుతుంది. సో ఈ స్టేట్స్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ అంతా చాలా పెద్దవాళ్ళు. ఆ రోజు నుంచి నాతో అంత ఇంటరాక్ట్ అవ్వడం, అది పాటియాలా అవనివ్వండి, జమ్మూ కాశ్మీర్ అవనండి, మహారాష్ట్ర అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడం, ఇంకేదన్నా ఉంటే కూడా ఇది చేయడం. ఆ పరిస్థితుల్లో నన్ను
ఇది జరిగింది వచ్చి 2000లో నన్ను ఆంధ్ర వాలీబాల్ వైస్ ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు స్టేట్కి. అది 4 years టర్మ్. ఆ రోజుల్లో మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకి మనం సెక్రటరీ ఇచ్చేవాళ్ళం, ఆంధ్ర వాళ్ళం ప్రెసిడెంట్ తీసుకునేవాళ్ళం. ఒక 2 వైస్ ప్రెసిడెంట్లు, వాళ్ళకు 2 వైస్ ప్రెసిడెంట్లు. ఆ 2 వైస్ ప్రెసిడెంట్లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్. సో నాకు కొన్ని కారణాల వల్ల నెల్లూరు రిప్రజెంటేషన్ ఇలా, అంటే నెల్లూరులో అప్పటి ముందు నుంచి ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరూ నాకు అవకాశం కల్పించారు. అంటే దే ఆర్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్. ఆయన ఎవరో వస్తే మేము ఎట్టిస్తామని. ఆ రోజుల్లో కడప నుంచి ముందుకు వచ్చారు, మా డిస్ట్రిక్ట్కి మీరు ప్రెసిడెంట్గా ఉండండి, మీరు ఏదో ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయితేనే నేను స్టేట్కి వైస్ ప్రెసిడెంట్ అవ్వగలుగుతాను. సో నాకు ఆ విధంగా కడప ఆ రోజు ఇచ్చి ఒక 4 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాని తర్వాత మళ్ళా వైస్ ప్రెసిడెంట్గా చేశారు ఇంకొక 4 years. ఆ 4 yearsలో కర్నూలు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎప్పుడూ నన్ను తీసుకోవాలి, కొన్ని కారణాలు నాకేం అవి తెలియదు. సో కర్నూలు వాళ్ళు ప్రెసిడెంట్గా నన్ను పెట్టుకొని దాని ద్వారా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మళ్ళీ అగైన్ ఇప్పుడు 3వ టైం చేస్తున్నాను వైస్ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు కూడా కర్నూలుకి నేను ప్రెసిడెంట్ని, కర్నూలు డిస్ట్రిక్ట్కి. సో నా వంతు ఆ రోజు అటు తమిళనాడులో కానీ ఆ జీకేఎం క్లబ్కి కానీ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి క్రీడాకారులు, వాలీబాల్ క్రీడాకారులు కానీ అసోసియేషన్స్ కానీ అందరికీ నా వంతు సహకారాలు అందిస్తూ ప్లేయర్స్ని బాగా డెవలప్ చేశాం. ఇంత వెంకటగిరిలో ఉండి మీరు వెంకటగిరి పరిస్థితులు తెలిసి, వెంకటగిరిలో ఉండే ప్రజలు ఎలా ఉంటున్నారనేది తెలిసి మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేయలేదంట? అంటే కొంచెం రాజకీయ రంగ ప్రవేశానికి ముందు ఇంకా స్పోర్ట్స్లో మీరు సగంలోనే ఉన్నారు. సో ఈ స్పోర్ట్స్ విషయం కానికి వస్తే స్వర్గీయ కోదండరామయ్య గారు, రమణారావు గారు వీళ్ళందరూ ద్రోణాచార్య అవార్డీసు ఇవాళ ఉన్నటువంటి పెద్ద ప్లేయర్స్, నిన్నటి ఉన్నటువంటి పెద్ద ప్లేయర్స్ మహామహులకే కోచెస్ వీళ్ళు. రమణారావు గారు అయితే వరల్డ్ వాలీబాల్ కోచెస్ ప్రెసిడెంట్ వరల్డ్. అటువంటి వాళ్ళంతా నాతో నించిన వాడిని నాతో కూర్చొని మనము స్పోర్ట్స్ అకాడమీ ఒకటి పెట్టాలి అని చెప్పి 2005లో అన్నారు. అకాడమీ పెట్టాలంటే వాళ్ళు వైజాగ్ బేస్డ్ వాళ్ళు, విజయవాడ బేస్డ్ వాళ్ళు, నేను చెన్నై బేస్డ్ వాడిని, వెంకటగిరి వాడిని, చెన్నైకి దగ్గర కాబట్టి. సో నాకు 2004లో ఒక అవకాశం వచ్చింది. అదేంటంటే వరల్డ్ వాలీబాల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెట్టాను నన్ను. ఏది అంతకుముందు ఇండియాకి రిప్రజెంటేట్ చేశాను, ఇప్పుడు వరల్డ్ వాలీబాల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ అంటే వరల్డ్ కప్ జపాన్లో జరుగుతుంది. దానికి క్వాలిఫై అయ్యేదానికి ఒక 24 కంట్రీస్ చెన్నైకి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ ఆడి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్స్ జపాన్లో ఆడతారు. దాని టోటల్ బడ్జెట్ ఆ రోజుల్లోనే 3 కోట్లు అప్పట్లో. సో మాకే ఇచ్చారు. అది మాకే ఇస్తే ఇంకా ఆ రోజుల్లో ఉన్నటువంటి స్వర్గీయ అంటే ఇక్కడ ఈనాడు పేపర్ ఏ విధంగా ఉన్నారో అదే విధంగా అక్కడ దినతంతి పేపర్ అని ఉంటుంది. ఆయన విఎఫ్ఐ ప్రెసిడెంట్ శివంది ఆదిత్యన్ గారు అని. ఆయన నుండి ఇదొక ఈ టోర్నమెంట్ చేయాలంటే 6 నుంచి 9 నెలలు కష్టపడాలి. అంత పెద్ద ఆర్గనైజేషన్, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి. అది సేమ్ ఇండోర్ స్టేడియంలో, బట్ ఇట్ షుడ్ బి లైవ్ ఆటోమేటిక్గా పోతుంది బికాజ్ వరల్డ్ టోర్నమెంట్ కాబట్టి ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలి. ప్లేయర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సెక్యూరిటీ ఇవ్వాలి, వసతులు కల్పించాలి, రకరకాలన్నమాట. ఇట్ ఈస్ అస్టానిష్డ్. ఇది అంత పెద్ద ఆర్గనైజేషన్, అంత పెద్దగా ఆర్గనైజ్ చేసినానంటే ఇవాళకి కూడా నేను ప్రౌడ్, రియలీ ప్రౌడ్. అంటే
ఇప్పటి వరకు ఇండియాలో ఈ రోజు వరకు కూడా అదే పెద్ద టోర్నమెంట్. దాని తర్వాత జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ వైజాగ్లో జరిగింది, అది కూడా పెద్దగా బాగా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగే తలకి ఆటోమేటిక్గా ఇండియన్ టీంకి ఎంట్రీ వస్తుంది టు ప్లే విత్ అదర్ ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్. ఆ అదర్ కంట్రీస్లో కొరియా, చైనా, జపాన్ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద టాప్ ప్లేయర్స్ విత్ హై టెక్నాలజీ కానివ్వండి, అంతా అక్కడంతా స్పోర్ట్స్ బడ్జెటే ఫ్యూ మిలియన్స్లో ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ చాలా తక్కువ. ఎవరో స్పాన్సర్లు చేస్తే పాపం జరిగేటువంటి టోర్నమెంట్లు, ఆ తర్వాత పోయి వాళ్ళు ఆ ప్లేయర్స్ కూడా ఉద్యోగపరంగా రైల్వేస్ కానివ్వండి, కస్టమ్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, వాళ్ళకి ఆడుకునేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. అది ఇట్ హెస్ ఎలివేటెడ్ మీ ఇన్ ఏ వెరీ బిగ్ వే. చాలా పెద్ద దీనికి తీసుకుపోయి స్పోర్ట్స్. అప్పుడు మేము అనుకున్నాం స్పోర్ట్స్ అకాడమీ పెట్టి మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేయాలి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కాదు, ఒక స్టేట్ లెవెల్లో ఆడుతూ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, పెద్ద కోచెస్ ఉన్నారు కాబట్టి మంచి తర్ఫీదు ఇచ్చి, వాళ్ళ కంటిన్యూస్ తర్ఫీదు. ఎందుకంటే క్రీడాకారుడికి అన్ఇంటరప్టెడ్ ప్రాక్టీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ గేమ్స్ అనుకోండి, ఆడుతూ ఉంటే వర్షాకాలంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వెయిట్ పెరిగిపోతుంది, జంప్స్ కానీ ఇంకోటి కానీ తగ్గిపోతుంది. సో ఇట్స్ కాల్డ్ అన్ఇంటరప్టెడ్ ప్రాక్టీస్. అన్ఇంటరప్టెడ్ ప్రాక్టీస్ కావాలంటే 365 days ప్రొఫెషనలిజంగా ఒక ఇండోర్లో చేయడం కానీ, ఒక కోచ్ దీంట్లో చేయడం కానీ, టెక్నికాలిటీ కోసం కానీ ఇంకోటి కానీ వాళ్ళందరూ అనుకున్నారు చేయాలి. వాళ్ళు వైజాగ్, విజయవాడ, వాళ్ళు చెన్నైలో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ స్టేడియంస్ కానీ అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా స్పాన్సరర్స్ ఉన్నారు. ఆవేళ వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్కి మేము ఎట్టరా ఫండ్ రైజింగ్ అంటే అనుకుంటున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వర్గీయ జయలలిత గారు 1 stroke టోటల్ వీఆర్ స్పాన్సరింగ్ ఎన్చాంటింగ్ తమిళనాడు అని చెప్పి టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు సచ్ ఏ గ్రేట్. ఆ రోజుల్లో మా దగ్గర సెక్యూరిటీకి లోకల్ కమిషనర్ ఉండేవాడు అండర్ అవర్ టీమ్. అంటే టీం అంటే ఆర్గనైజింగ్ టీంలో ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్, కస్టమ్స్ చీఫ్ కమిషనర్స్ అందరూ ఎక్కడ అదే చాలా పెద్ద చెప్పలేములేండి. సో మోస్ట్లీ ఇన్ స్పోర్ట్స్లో వీ ఇన్వాల్వ్ మెయిన్లీ ఆఫీసర్స్ వీళ్ళందరినీ. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ కలర్. ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర పనిచేసే స్పోర్ట్స్ పీపుల్స్ పెద్ద ఆర్గనైజేషన్స్. ఆ రోజుల్లో హుండై ఉంది, అక్కడ హుండై కొరియన్ టీం అంతా వస్తూ ఉంది, చాలా చైనీస్ కంపెనీస్ ఉండేటివి. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్పాన్సర్ చేశారు. ఇండియాలోకి వచ్చేతలకు బ్యాంక్స్, ఐఓబి, ఎస్బీఐ వాళ్ళ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దే హ్యావ్ డన్ దేర్ లెవెల్ కాంట్రిబ్యూషన్. సో చాలా బాగా జరిగింది. ఆ సందర్భంలో నేను వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ గూడూరులో ఉండేటువంటి ఓజిలి అని ఉంది, అక్కడ కార్నర్లో ఒక ల్యాండ్ చూసాం. ఆ ల్యాండ్ చూసి ఇది అయితే పర్వాలేదని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి కొంచెం డబ్బుతో ఆ ల్యాండ్ కొనుక్కున్నాం. అంటే ఇట్స్ బ్యారన్ ల్యాండ్, కానీ అక్కడ పెట్టి చేయొచ్చు అనే ఒక మాకు ఇది వచ్చింది, చేయొచ్చు. ఇది వచ్చి అటు తిరుపతి నుంచి కానీ, ఇటు చెన్నై నుంచి కానీ, ఇటు ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు కూడా సెంటర్గా ఉంటుంది. విజయవాడ డెవలప్డ్, అనంతపూర్ డెవలప్డ్. అనంతపూర్ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఉంది, బ్రహ్మాండమైనది. సో ఆ విధంగా చేయగలుగుతామని ఒక దీనికి వచ్చి ఇచ్చాము. సో సిబ్బంది ఆదిత్యన్ గారు ఇనిషియల్గా అక్కడ కావాల్సినటువంటి హాస్టల్కి కానీ, ఆఫీస్ బిల్డింగ్ కానీ, క్వార్టర్స్కి కానీ సహాయం చేశారు. ఆయన సహాయంతో అది కట్టించాము. ప్రహరీ గోడ కూడా ఆయనే కట్టించారు. ఈ సందర్భంలో ఆ ల్యాండ్లో కొంత భాగం గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. ఇదేంద్రా ఇది అన్యాయంగా ఉంది, మనకు రిజిస్టర్ చేస్తున్నారు, పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి అప్పుడున్న కలెక్టర్ గారు రవిచంద్ర గారు ఆయన దగ్గరికి పోతే ఆయన లేచి నిలబడి, నిజంగా ఇట్ ఈస్ గుడ్ మూమెంట్, మీరంతా మా గురువులు,
రండి విజిట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారే వచ్చి విజిట్ చేసి నిజమేను ఈ ఒక్క పార్ట్ వచ్చి గవర్నమెంట్ది, ఆ పక్కదంతా కూడా గవర్నమెంట్ది, మీకు ఉన్నటువంటి 8 ఎకరాలు చాలవు మీరు చెప్పినటువంటిది అని చెప్పి మొత్తం 17 ఎకరాలు, అంటే ఇంకొక 9 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఈ కోదండరామయ్య గారు అనే ఆయనకి శిష్యులు ఇప్పుడు ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఆ రోజుల్లో మినిస్టర్లు వాళ్ళు రామనారాయణ రెడ్డి గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో పీడీగా ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్. వీళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నవాళ్ళు. సో ఆయనకున్న ఓటి వసంత్ కుమార్ గారు స్పోర్ట్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఆయన దగ్గర శిష్యరికం ఉన్నారు కాబట్టి జనరల్గా ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూసినా డిఫరెంట్ టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, కానీ పీడీ కాడికి మాత్రం మనకు యాక్సెసిబిలిటీ బాగుంటుంది. మీకు మీ రీకాల్ ఒక పీడీ ఒక్కడే ఎవరిని కూడా ఎవరే రారా అని చెప్పి పిలవగల ఇది ఉండేవాళ్ళు లేదు. సో వాళ్ళు మనకు సహాయం చేశారు. తర్వాత అక్కడ ఒక కిచెన్ కావాలంటే కిచెన్ కట్టించారు, రోడ్లు వేసి ఇచ్చారు. సో వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు అవర్ కలెక్టర్ రవిచంద్ర గారు. దాని తర్వాత ఎన్నో టోర్నమెంట్లు, చాలా కష్టం అక్కడికి తీసుకురావాలంటే మనుషుల్ని బస్సులు పెట్టి తీసుకురావాలి. ఏది చెన్నై నుంచి రావాల్సిన, తిరుపతి నుంచి రావాల్సిన, లేదా హైదరాబాద్ నుంచి రావాల్సిన. సో ఇంకా డెవలప్ చేయాలి, ఒక ప్లేస్ ఉంది కాబట్టి చాలా కష్టాలు. ఎందుకంటే నేనే కదా ఉండేది ఇక్కడ. సో నేను మ్యాక్సిమం నా వంతు నాకైతే ఎంతైతే ఉందో డబ్బులు వాళ్ళకి పిల్లకాయలకి భోజనాలు కానివ్వండి, వాళ్ళకి వసతి కానివ్వండి, ఇంకోటి కూడా గ్రౌండ్స్ కానివ్వండి అన్నీ నేనే చేసేవాడు మొత్తం. సో ఈ దీంట్లో ఒక ఇండోర్ హాల్ లేకపోతే కష్టం అని చెప్పి ఇండోర్ హాల్ కట్టేదానికి కూడా ఒక 10 years నుంచి ట్రై చేసినామండి. ఎవరు చాలామంది సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ని కూడా పిలిపించాం, వాళ్ళు సహాయం చేస్తా అన్నారు. వాళ్ళు సహాయం చేస్తారు రైతులకి. అక్కడేందంటే అది మండల్ హెడ్ క్వార్టర్స్ కాదు, టౌన్కి దగ్గర కాదు, అందువల్ల అది ఆ టెక్నికల్గా వాళ్ళ ఎయిడ్ మనకు రాల. తర్వాత లోకల్లో ఉండే వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు కానీ ఒక్క పైసా వరకు సహాయం చేయాలి. సో ఇంకా ఆయన ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఈ ముఖ్య ఉద్దేశం ఉండిందో కోదండరామయ్య గారికి ఆరోగ్యం క్షీణిస్తూ వయసు అయిపోతూ ఉండింది. ఆయన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్, మా దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ తీసుకొని స్టార్ట్ చేసాం ఇండోర్స్. స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ బేస్మెంట్ లెవెల్కి అంతా తీసుకొచ్చినాము. మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయి ఇంకా ఎక్కువ కావాలి. సో లక్కీగా ప్రజెంట్ గవర్నమెంట్ మేము అప్పీల్ చేసాం, ఈ విధంగా ఉంది వచ్చి మీరు చూసి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ వాళ్ళు చూసి రికమెండ్ చేయండి అని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఇక్కడ ఆంధ్రాలో స్టాఫ్ వాళ్ళు రమ్మని ఆ సెక్రటరీస్ ఐఏఎస్ వాళ్ళందరూ వచ్చి చూసి ఫీజిబిలిటీ చూసి ఇప్పుడు రీసెంట్గా మన చీఫ్ మినిస్టర్ గారు గ్రేట్ మ్యాన్, ఆయన స్పోర్ట్స్కి ఎంతో విత్ సోషల్ వెల్ఫేర్ దీంట్లో పెట్టి ఈ యంగ్ పీపుల్కి అంత ఏ విధంగా చేయాలి, స్పోర్ట్స్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఎక్కువ బడ్జెట్ ఇచ్చి ఇంకా కూడా దాన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో బాగుంటుందని చెప్పి యూత్ అండ్ వెల్ఫేర్ దీని కింద మన క్రికెటర్ అనిల్ కుంబ్లే ఉన్నారు కదా, వాళ్ళకు ఒక సంస్థ ఉంది. అదేంటంటే అక్కడ ఎక్కడైతే అకాడమీలు ఉంటాయో ఆ అకాడమీలని వాళ్ళు మెయింటైన్ చేస్తూ అక్కడ ప్లేయర్స్కి కోచెస్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి నియరెస్ట్ స్కూల్స్ లేదా కాలేజెస్ వీళ్ళని ఎడ్యుకేషన్లో పెట్టేటట్టు. వీఆర్ వెరీ హ్యాపీ. గత సంవత్సరం నుంచి అక్కడ అనిల్ కుంబ్లే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ 63 మంది పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి వసతి అన్ని విధాల వసతి కల్పించి నియరెస్ట్ స్కూల్స్లోనూ అన్నింటిలోనూ చేర్పించి ఇవాళ వాళ్ళు చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. దాంట్లో నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే మేము అంటే ఆ కోచెస్ వాళ్ళ టాలెంట్ని చూసి చేస్తాం. సో ఆ విధంగా ఇప్పటి వరకు స్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. నా వంతు ఎప్పుడు కూడా స్పోర్ట్స్కి డెవలప్మెంట్ చేస్తాం. ఈ భాగంలో ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంది ఢిల్లీలో.
ఇప్పుడు ఎప్పుడైతే మన సపరేషన్ అయిందో ఆంధ్ర తెలంగాణ, ఆంధ్రాకి నన్ను తైక్వెండో అని చెప్పి ఒక కరాటే మాదిరి గేమ్, తైక్వెండో గేమ్, దానికి స్టేట్ ప్రెసిడెంట్గా పెట్టారు. అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఇవాళ తైక్వెండో మనకు ఉండేటువంటి జిల్లాలలో దాదాపు 25,000 నుంచి 30,000 మంది దాకా ఉంటారు క్రీడాకారులు. ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి ఊరు, ప్రతి ఎక్కడ కూడా ఈ మధ్య ఇక్కడ కూడా క్యాంపులు పెట్టాం. మీరు ఓకే, ఈయన పిల్లలు కూడా, ఇక్కడ ఉండే పిల్లలు కూడా, ఇది వచ్చి చాలా దేహదారుఢ్యానికి కానీ ఒక హైలీ స్కిల్డ్ దీనికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. కరాటే లాంటిది కదా. దీనికి చిన్న వయసు దగ్గర నుంచి పిల్లకాయలని రెడీ చేసుకోవడం, మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళకి పాలు ఇచ్చడం అంటే మనం ఇంతకీ నేనేం చేసింది అనేది దీంట్లో చెప్పుకోలేదు. నా కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి, అడపదడప అందరికీ సహాయాలు చేయడం, ఇటువంటివి. నా వంతు ఎప్పుడు లేదనేది లేదు, చేయడం అనేది తెలుసు. ఇది స్పోర్ట్స్ పరంపర. బాగుంది. మీ గేమ్స్ స్పోర్ట్స్ పరంగా వింటుంటే కొంచెం పిల్లల్ని కూడా ఉత్తేజపరిచేటట్టుగా చాలా బాగా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ప్లస్ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఆయన రామనారాయణ రెడ్డి పోటాపోటీగా ఎక్కువగా తలపడుతున్నారు. వీళ్ళల్లో ఏది వెంకటగిరికి వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఎవరు చేయగలుగుతారనేది మీ అవగాహనను బట్టి మీరు చెప్పగలిగేది? అంటే దీన్ని చెప్పేదానికి ముందు నా రాజకీయ ప్రవేశం అని అడిగారు ఇంతకుముందు, దాని గురించి చెప్తాను. ఎందుకంటే మేము జనరల్గా వ్యాపారంలో ఉండేవాళ్ళం, స్పోర్ట్స్లో ఉండేవాళ్ళము. ఈ ఊరు రాజకీయ పరంగా కూడా బాగా అంటే నెల్లూరు డిస్టిక్లో వెంకటగిరి అంటే చాలా రాజకీయ పరంగా ముందుండింది ఎప్పటి నుంచో. పాదిరెడ్డి వెంకటస్వామిరెడ్డి గారి నుంచి, వెంకటగిరి రాజాస్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద మన ఈ ఊరి నుంచే గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ చాలా రాజకీయంగా ముందుండేటువంటి నియోజకవర్గం మన వెంకటగిరి నియోజకవర్గం. ఈ సేవా కార్యక్రమాలు, ఈ ట్రస్ట్ డెవలప్మెంటు ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో మా మిత్రులు, మా సెక్రటరీ రామకృష్ణ కానీ మా మిత్రులు అందరూ కలిసి, సార్ ఇప్పుడు మీరు ఇప్పుడుండే పరిస్థితుల్లో 10 మందికి సహాయం చేయగలుగుతున్నారు, మీరు రాజకీయాల్లోకి వస్తే మీరు ఇంకా కొన్ని వేల మందికి సహాయం చేయొచ్చు, మీరు పోయి అడిగే వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైనా సహాయం చేయొచ్చు గవర్నమెంట్ ద్వారా అని అన్నారు. ఇది నాకు నచ్చింది. అంటే నాకు తెలియదు కదా, వ్యాపారంలో ఉండేవాడిని కదా. సో రాజకీయాల్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి తెలిసింది. అప్పుడు అంటే అంత అవగాహన లేనివాడిని కాదు, కాకపోతే ప్రత్యక్షంగా చూడలేదు. అప్పుడు ఈ సందర్భాల్లో చూసేవాళ్ళు. వాళ్ళు అంటే అదే కాదు, వాళ్ళు ఏమడిగేవాళ్ళు అంటే పలానా అడిగితే అదే చేసేయచ్చు కదా అంటే, లేదు సార్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. అదే అది చేయొచ్చు కదా అంటే, లేదు సార్ గవర్నమెంట్ వాళ్ళు దానికి సహాయం చేయాలి. ఏదమ్మా ప్రతిదీ ఎస్. అప్పుడు చెప్పారు వాళ్ళు, మీరు చేసేది 1%, మీరు చేయగలిగింది గవర్నమెంట్ సహాయం చేయాలి. ఏదమ్మా ప్రతిదీ ఎస్. అప్పుడు చెప్పారు వాళ్ళు, మీరు చేసేది 1%, మీరు చేయగలిగింది గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే 100% చేయగలుగుతాం. ఆ రోజుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించాం 2002లో. 2003 తెలుగుదేశం పార్టీ. మొదటిది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఫ్యూచర్ కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మేము బేసికల్గా అపార్చునిస్టులు కాదు. ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ సిద్ధాంతాలను ఇప్పుడు ఈ దృక్పథంలో నాకు ఎంతోమంది సీనియర్ నాయకులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉండే ఎమ్మెల్యేలలో దాదాపు 75% ఎమ్మెల్యేలు నాకు అన్ని విధాలుగా సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు. అదేవిధంగా మంత్రులు ఇప్పుడు కానీ ముందు కానీ అందరితో స్పోర్ట్స్ వాళ్ళం కదా, అందరితో మంచిగా ఉండేవాళ్ళు. మాకు ఏదైనా కావాల్సిన సహాయ సహకారాలు ఇచ్చేవాళ్ళు. ఏముంది, ఆ ఊరు పోతే పర్మిషన్స్ కావాలంటే వాళ్ళ ద్వారా చేసుకునేవాళ్ళు. మనం ఫోన్లో అడిగినా కూడా చేసేవాళ్ళు, వీళ్ళు మంచి చేస్తున్నారని చెప్పి. ఆ దృక్పథంలో వెంకటగిరిలో 2002-2003 రావడం. 2004లో నాకు అసలు రాజకీయాలు తెలియవు. రాజకీయాల ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా స్పోర్ట్స్కో, ఇంకో దానికో, ఎడ్యుకేషన్కో, హెల్త్కో మంచి జరుగుతుందని చెప్పి అనుకొని లోపలికి వచ్చిన తర్వాత చూస్తే రాజకీయాలు వ్యక్తిగతంగా ఉండే, ఎక్కువగా వ్యక్తిగతంగా ఉండే. అప్పటి వరకు నాకు 2004 అంటే మామూలుగా స్పోర్టివ్గా ఉండేవాళ్ళం కదా.
2004లో కొంచెం రాజకీయ ఊహ ఇట్లుంటాయా వ్యక్తిగతంగా ఉన్నట్టున్నది ఎక్కువగా పార్టీలు కానీ వ్యక్తులు కానీ అని చెప్పే అవగాహన వచ్చింది. సరే అడప మా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ఫార్చునేట్లీ 2004లో నాకు అంత పరిపక్వత రాజకీయంలో లేదు. మా శ్రేయోభిలాషి మా రాజకీయ గురువు లాంటి సాయికృష్ణ ఆచార్య గారు 2004లో నిలబడ్డారు. అప్పుడు నాకు ఇంత శక్తి లేదు, ఇంత ఇది లేదు. నిలబడుతున్నారు పార్టీ పరంగా, మనం కూడా ఏమన్నా సహాయం చేయాలనుకుంటే చేస్తూ ఉంటే వాళ్ళు చూశారు, చెప్పారు, చేయమన్నారు, చేసినాం. దాని తర్వాత 2009లో అంటే 2007 నుంచి నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను రాజకీయాల్లో. 2007-8లో మా వాళ్ళు కూడా మనం కూడా ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వేరే వాళ్ళు అంటే రాజాసు సీట్ ఇది మిగతా కూడా 4-5 అడుగుతున్నారు, మేము నిలబడతాం. దాంట్లో నేను నిలబడతాను. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉండే బడుగు బలహీన వర్గాలకి రిప్రజెంటేషన్. మిగతా వాళ్ళందరూ అంటే రాజకీయాలు ఈ ఏరియాలు ఈ నెల్లూరు డిస్టిక్లో ఎక్కువగా ఫార్వర్డ్ వాళ్ళకి, బ్యాక్వర్డ్ వాళ్ళకి అంత రిప్రజెంటేషన్ లేదు, తక్కువ. ఎక్సెప్ట్ మా బ్రదర్స్ బీదా సోదరులు ఆదొట్టు వాళ్ళు కూడా 2002 నుంచే రాజకీయ పరంగా ఉన్నా కూడా కొంచెం ముందుకు వచ్చి ఎమ్మెల్యే లెవెల్కి రావడం అనేది 2002 నుంచి వాళ్ళకి జరిగింది. సో వీళ్ళు 2007లో 8లో వీళ్ళందరూ అడుగుతూ ఉంటే మనం ఎందుకు అడగకూడదు అని చెప్పి, మనం బీసీ ఇది కదా అని చెప్పి ఇక్కడ బీసీలకి చూశాను. చాలా అంటే నేను 2007 నుంచి 8 వరకు చాలా గ్రామాలు తిరిగినాను, చాలా ఊర్లకు పోయినాను. ఎక్కడా మౌలిక వసతులు లేవు, నీళ్ళు ఫెసిలిటీ లేదు, చాలామంది కష్టపడుతున్నారు, చదువుకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మొత్తం నేను చెప్పాలంటే ఆ రోజుల్లో 80% వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ. ఇది చదువుకోవడానికి కూడా ఫీజులు కట్టలేని స్థితిలో కూడా ఉన్నారు. 60 రూపాయలు 100 రూపాయలు కట్టలేని స్థితిలో కూడా చాలామంది. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది టౌన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది రూరల్ ఏరియాస్, విలేజెస్. సో ఈ సందర్భంలో ఇంకా సరే మనం కూడా అడుగుదాము అని చెప్పి అడిగినాము. నాకు ఉన్నటువంటి పరిచయాలతో ఆవేళ టికెట్ 2009లో నాకే ఇచ్చారు. తెలుగుదేశం టికెట్ మనకే ఇచ్చారు అంటే తెలుసు. కానీ నాకు ఆ ప్రాసెస్ ఇది బేసికల్గా బిజినెస్ పీపుల్ కదా, మనం సర్వీస్ ఓరియంటెడ్, ఎక్కడ నడపాలా లేదు ఆ ప్రాసెస్ ఇది జరిగినటువంటి టికెట్ వచ్చేదానికి ముందు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అడుకోవడం, అందరూ రకరకాల కలర్స్ వాళ్ళని చూసిన తర్వాత ఈ రాజకీయాలు మనకు మనం సర్వీస్లోకి పోదామని లాస్ట్ మినిట్లో ఐ డిసైడెడ్ నాట్ టు కాంటెస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ డోంట్ వాంట్ టు ఆప్ట్ ఎనీ ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం అని కూడా ఆ రోజున. దాని తర్వాత 2004లో అసలు అడగలే, ఇవాళ కూడా అడగలే, ఈసారి కూడా. లెట్ మీ వర్క్ ఫర్ ది పార్టీ సేవకి ఎంతైనా చేయగలిగి ఇక్కడ ఎవరు నిలబడినా పార్టీ పరంగా ఎవరికి ఇచ్చినా కూడా 100% వాళ్ళ కోసం, వాళ్ళ గెలుపు కోసం నా వంతు సహాయ సహకారాలు అందించడంలో వెనుకంజ వేయని ముందంజలోనే ఉంటాను. ఎవరు ఎంత అడిగినా కూడా, ఎవరు ఎంత చేసినా కూడా. ఎందుకంటే నా బేసిక్ ఇంట్రెస్ట్ ఈస్ బ్యాక్వర్డ్ పీపుల్. అందులో మా సామాజిక వర్గం వల్ల 40,000 మంది ఉన్నారు, అట్టడుగులు ఉన్నారు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకురావాలంటే నాకు కొంచెం ఇది ఉండాలి. వితౌట్ ఎనీ పొలిటికల్ ఇది మనం వాళ్ళని తీసుకురాలేము. వాళ్ళు ఇప్పటికీ వెనకబడి ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గ్రామాలు అయితేనేమి, గ్రామాల చదువుకున్న కుర్రాళ్ళు అయితేనేమి, ఎవరైనా చదువు అనే తలకి ఎవరైనా ఏ సామాజిక వర్గమైనా కూడా కొంచెం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉండేవాళ్ళు ముందుకు తీసుకొని పోవాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ అయితేనేమి, ఎంప్లాయ్మెంట్ అయితేనేమి ఇవ్వాలని నా వంతు గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా
లేదు 9 సంవత్సరాలుగా ట్రై చేస్తూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను, ఫ్యూచర్లో కూడా అందిస్తాను. సో ఈ దృక్పథంలో ఉన్నానే కానీ ఎప్పుడు కూడా నేను అంటే ఆ లాస్ట్ 2009లోనే అనుకున్నాను, మనం డైరెక్ట్ ఎలక్షన్స్కి పోతే మనకు అంత సంతోషకరంగా లేదు. వ్యాపార పరంగా కూడా 2007 to 2009 చాలా డ్యామేజ్ అయింది. ఎందుకంటే వ్యాపారం అనేది పర్సనల్ అబ్జర్వేషన్, పర్సనల్ ఇదిగా ఉండాలన్నమాట. అక్కడ ఉంటేనే వ్యాపారం జరుగుతుంది. అక్కడ వ్యాపారం చిన్నాభిన్నమైంది. ఇక్కడ చూస్తే ఒక సరైన ఇది లేదు, అంతా ఎక్స్‌ప్లాయిటేషన్. సరే అని చెప్పి రాజకీయాలను సెకండరీగా పెట్టుకొని వ్యాపారం ముందుకు పెట్టుకొని వ్యాపారం ద్వారా సంపాదించిన 10 రూపాయలు నా జనాలు, మా వెంకటగిరి నియోజకవర్గ జనాలు ఎవరైతే ఆర్థిక పరంగా లోట్లలో ఉన్నారో, ఎవరైతే చదువుకొని ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి ఆ సర్వీస్ దాని ద్వారా వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుండేది. నాకు చాలా ప్రశాంతంగా ఉండేది. ఐ అడాప్టెడ్ దట్. ఈ కోణంలో నేను పార్టీకి చేసిన సేవని గుర్తించి ఇప్పుడు మా ప్రభుత్వం కాబట్టి నాకు ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చారు, ఒక పదవి ఇచ్చారు, మంచి పదవి. హ్యాపీగా ఉంది. దాని ద్వారా కూడా అది ఒక గుడ్ కార్పొరేషన్. సో అది కూడా చేస్తుంది. ఈ మధ్య ఈ నేపథ్యంలో ఏదో అవకాశం వచ్చింది, పెంచల చైర్మన్గా ఆయన భగవంతుడికి సేవ చేసే భాగ్యం కలిగింది. అది కూడా చాలా సంతోషం. సో బేసికల్గా నేను ఎయిదర్ అటు పాలిటిక్స్లోకి వచ్చిన, ఇటు వెంకటగిరిలో కూర్చొని మా పార్టీకి రిప్రజెంటేషన్ చేసిన ఎయిమ్ మీన్స్ ఒకటే, బ్యాక్వర్డ్ పీపుల్ని ముందుకు తీసుకురావడం. నేను ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అని చెప్పలేను, కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులను మాత్రం మార్చే దాంట్లో శ్రమించేదానికి ముందుంటాను. అదేవిధంగా ఏ రోజైతే ట్రస్ట్ పెట్టి మా ట్రస్ట్ ద్వారా తెలుసుకొని 10 మంది ముందుకు సహాయాలు చేయాలని అనుకున్నాము, అదేవిధంగా ఈరోజు నేను చేసే ఈ సేవలను పొందినటువంటి ఈ స్టూడెంట్స్ కానివ్వండి, ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేయాలనే ఒక దృక్పథంతోనే నేను ఇవాళ కూర్చొని కొన్ని రోజుల్లో అక్కడ అన్ని పనులు వదులుకొని కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లకాయలను కానీ, లోకల్లో ఉన్నటువంటి యూత్ పిల్లకాయలను కానీ ఎంకరేజ్మెంట్ చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా. చాలామంది అన్ఎంప్లాయిడ్. లక్కీగా పాస్ట్ 10 years ఇండస్ట్రియలైజేషన్ ఇన్ అండ్ అరౌండ్ వెంకటగిరి చాలా డెవలప్మెంట్ అయింది. మేనకూరు SEZ కానివ్వండి, శ్రీ సిటీ కానివ్వండి, ప్రస్తుత గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసే తిరుపతి కానివ్వండి. దానివల్ల మనకు ఇవాళ ఆర్థికంగా చాలా ముందుకు పోయినారు. ఒక ఇంట్లో ఒకప్పుడు 5,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఇవాళ 20,000 సంపాదిస్తున్నారు, నలుగురు సంపాదిస్తున్నారు. అది కాకుండా అక్కడక్కడ అంటే టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ కూడా పనిలో ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ జీవన శైలి కూడా మారింది. చాలా సంతోషం. ఇంకా కూడా ముందు మా గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ అన్ని విధాలుగా వీళ్ళందరికీ తోడ్పడుతుంది. ఇంకా కూడా బాగా డెవలప్మెంట్ నడుస్తుంది. బికాస్ అవర్ చీఫ్ మినిస్టర్స్ విజన్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇప్పుడుండే పరిస్థితుల్లో అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అట్లాగా వెంకటగిరికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున రామనారాయణ రెడ్డి నిలబడున్నారు. వీళ్ళిద్దరు హోరాహోరీగా జరుగుతూ ఉంది. ఎవరు గెలిస్తే వెంకటగిరి ఇంకా అభివృద్ధి చెందుతుందనేది వెంకటగిరిలో ఒక కురుగుల రామకృష్ణకి టీడీపీ పార్టీ తరఫున కొంచెం అగైనెస్ట్గా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి టౌన్లో. ఇలాంటి పరిస్థితుల్లో గెలవగలుగుతారంటారా? మీకు ఒక చిన్న విన్నపం. పాలిటిక్స్ అంటే చాలామంది అనుకుంటారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడం, ఇంకేదో చేయడం, ఇటువంటివి. నా ఇదిలో నా అనుభవమే కాదు, అసలు పాలిటిక్స్ అంటే సర్వీస్. మీరు ఏ డిక్షనరీలన్నా ఎత్తుకోండి, వాట్ ఈస్ పాలిటిక్స్ మీన్స్ సర్వీస్. ఈ సర్వీస్ ఓరియంటెడ్లో ఇండివిజువల్స్ని చూడదు. ఇండివిజువల్స్ అంటే పార్టీస్ వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఉంటాయి.
ఇంకొకటి ఏంటంటే నా బేసికల్గా నేను ఎవరిని వ్యక్తి దీంట్లో ఏ రోజు కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా మా పార్టీ వాళ్ళైనా కూడా మా పార్టీ వాళ్ళైనా కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఎవరిని మాట్లాడే ఇది కూడా నాకు లేదు. నేను వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళవి, మన పార్టీ సిద్ధాంతాలు మనవి, మన వల్ల వీలైనంత సర్వీస్ మన పార్టీకి చేసుకొని పోవడం. ఆ దృక్పథంలో మన ప్రజెంట్ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారు ముందు కూడా ఎమ్మెల్యే ఉన్నారు, అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, బాగానే చేస్తున్నారు. ఇంకొకటి చెప్పాలంటే ఒకానొక టైంలో ఈ రాజకీయ నాయకులు పాలిటీషియన్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్. వాళ్ళ దగ్గరికి పోవాలంటే చాలా కష్టం. బట్ వేరే యూ కెన్ ఫైండ్ లేటెస్ట్ పాలిటీషియన్స్ లైక్ కురుగుండ రామకృష్ణ. ఎనీబడి కెన్ గో, యాక్సెసిబుల్, ఈజ్ టోటల్లీ యాక్సెసిబుల్. ఈయననే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఆ విధంగా మారింది. సో అట్లున్నప్పుడు ప్రజెంట్ గవర్నమెంటు మనం ఆఫ్టర్ సెపరేషన్ ఈ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి లీడరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈవెందో మనకు ఫండ్స్ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు జనరేట్ చేసి అందరికీ అన్ని విధాలుగా వెల్ఫేర్ డెవలప్మెంట్ బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా దే డిజర్వ్ టు విన్, దే డిజర్వ్ టు సర్వ్. అదేవిధంగా ఆ కోణంలో నేను ఈ మధ్య అంతా కూడా మా డెవలప్మెంటల్ ఏ విధంగా జరిగిందని చెప్పి మా నియోజకవర్గం మొత్తాన్ని సర్వే చేయడం, నేను ప్రతి దగ్గర చూడడం చూశాను. ఎక్కడ చూడండి హ్యాపీ. ప్రతి ఏ విలేజెస్ అయితే నేను పోయి కష్టపడి నడుచుకోలేక ఆ ఏళ్ళు దాటలేక ఉన్నట్టు ఇళ్ళంతా బ్రిడ్జెస్, సిసి రోడ్స్, బ్రహ్మాండమైన ఎల్ఈడి లైట్స్, దాని తర్వాత రీసెంట్గా మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తిగత డెవలప్మెంట్స్, పసుపు కుంకుమ అయితేనేమి, అన్నదాత స్కీమ్స్ అయితేనేమి, అన్ని విధాలుగా అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్స్కి చాలా సహాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం డెఫినెట్గా అన్ని విధాలుగా ఫ్యూచర్లో కూడా తీసుకోపోతుందని ఒక దీంట్లో ఉండి ఇవాళ ఆ గవర్నమెంట్ మా పార్టీ ఎవరు రిప్రజెంటేషన్ ఇక్కడ వచ్చిన మా నియోజకవర్గంలో వాళ్ళకి నా వంతు 100% సపోర్ట్ ఇచ్చి సేవ చేసి తిరిగి మా గవర్నమెంట్ తీసుకొని వచ్చే విధంగా నేను వర్క్ చేస్తున్నాను. దీంట్లో మేము ప్రత్యర్థుల గురించో ఇంకొకరి గురించో వాళ్ళ మంచి చెడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను. మా పార్టీ ఏం చేసింది, మా పార్టీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఏ విధంగా యాక్సెసిబిలిటీలో ఉన్నారు, ఆయన ఏ విధంగా ఫ్యూచర్లో తీసుకోపోగలుగుతారు అని చెప్పే ఒక దీంట్లోనే నేను మా పార్టీ పరంగా ఏమేమి చేయాలో అన్నీ కూడా దగ్గరుండి సీరియస్గా సిన్సియర్గా చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ గత 30 సంవత్సరాలుగా ఉంటూ ఈ మధ్య కాలంలో పార్టీ మీద అగైనెస్ట్తో కానీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కురుగుల రామకృష్ణతో అగైనెస్ట్తో కానీ పార్టీ మారారంటారు. ఇప్పుడు సపోజ్ సాయి కృష్ణ చంద్ర గారు, రాజాస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆల్మోస్ట్ చాలామంది వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇది పార్టీ మీద అగైనెస్టా లేకుంటే ప్రస్తుత ఉండే మెన్ మీద అగైనెస్టా? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో వాళ్ళు మా రాజాసు బేసిక్గా టోటల్గా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకటి. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఏదో మనస్పర్ధ, అంతేగాని పార్టీ పరంగా వాళ్ళకి ఏం లేదు. నా అవగాహన పార్టీ పరంగా వాళ్ళు ఏమి ఎక్కడా కూడా మాట చెప్పడం లేదు. మీ రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూశారు, మీరందరూ కూడా పోయి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చెప్పారు, పార్టీ పరంగా మాకేమీ లేదండి, లోకల్ శాసనసభ్యులకి తిరిగి ఇస్తేనే మాకు మేము వ్యతిరేకిస్తామని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళది అది ఎందువల్ల జరిగిందంటారు మీ దృష్టి? నాకైతే అంత అవగాహన లేదండి. నేను జనరల్గా నేను చెప్పాను కదా, ఇండివిజువల్స్ దీంట్లోకి నేను పోతే వాళ్ళు మంచి చేశారా చెడ్డ చేశారా అనే మాట్లాడే దాంట్లోనే సరిపోద్ది మనకు.
మనకు బేసికల్గా మనకున్న టార్గెట్స్ మనం రీచ్ అవ్వలేము. మన టార్గెట్స్ ఏంది, పార్టీని అప్లిఫ్ట్ చేయడం, టేకింగ్ కేర్ ఆఫ్ ది బీసీస్. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడం కానీ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకోవడంలో సరిపోతుంది. కానీ నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్స్ అందరికీ ఇండివిజువల్స్తో బాగుంటాను. ఇండివిజువల్స్ నాకు సహాయ సహకారాలు అందిస్తాను. అంటే ఇప్పుడు మీరు పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా మీరు చేసే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నారు. రేపు 25వ తారీఖున సీఎం గారి ప్రోగ్రాం ఉంది వెంకటగిరి, దానికి చేస్తున్న కార్యక్రమాలు ఏమన్నా కొంచెం వివరించగలుగుతారు? ప్రచార దీంట్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు విజిట్ చేసి మా అభ్యర్థికి విజయానికి తోడ్పడే భాగంలో ఆయన విజిట్ చేస్తున్నారు. దానికి మా వంతు అంటే వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశాన్ని కంచుకోట. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంచెం రాజకీయ అటు ఇటు ఒడిదొడుకులు ఉన్న నేపథ్యంలో అటువంటిది ఏదన్నా సరిదిద్దాలనే దీంట్లో మా అధ్యక్షుల వారు రేపు వస్తున్నారు. అంటే అపోజిషన్ వాళ్ళు గట్టిగా ఉండారు, ఈయన కొంచెం వీక్గా ఉండారనే దృష్టితో ఏమన్నా వస్తున్నారా, లేకుంటే మామూలుగానే అందరికీ ఆయన పెట్టిన పథకాలను వివరించడానికి వస్తున్నారు? వీక్ సౌండ్ ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ అండి. పార్టీయే ముఖ్యం. పార్టీ ఓట్లు 95% ఉంటాయి ఎవరికి కూడా. పార్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇక్కడ, దాంట్లో ఇది లేదు. ఇండివిజువల్స్ వీక్ స్ట్రాంగ్ అనేది ఇప్పుడు జనరల్గా 2-3 టైమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఉంటుంది. బట్ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎక్కడైతే నాన్ పార్టీ వాళ్ళకు కూడా అవి లబ్ధి పొందినారు. సో డెఫినెట్లీ వాళ్ళ రెసిప్లికేషన్, వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉంటుంది నేను చూసిన దాంట్లో. సో అందువల్ల ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మాలాంటి వాళ్ళు 100% అంటే ఏదో చెప్తారు చూడండి, మా పోరాటంలో 4 లీడర్స్ అటుపోయినా కూడా మాలాంటి లీడర్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఇక్కడే ఉంటాము. మా వంతు సహాయ సహకారాలు అపజయాలు అది దైవ నిర్ణయాలు. మా వంతు సహాయ సహకారాలు పొందుదాము. అంటే మీ చెప్పే మాటల్లో మాకు కొంచెం టీడీపీ ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందనే ఆలోచనతోనే చెప్తున్నారు. మీరు ఎన్ని ఓట్లతో మెజార్టీతో గెలవచ్చు? వాస్తవంగా చెప్పాలంటే మెజారిటీ ఓట్లు నేను చెప్పలేనండి, కానీ గెలుస్తాము. ఎందుకంటే గవర్నమెంటు ఇచ్చినటువంటి స్కీమ్స్, పథకాలు ప్రతి ఒక్కరికి చేరినాయి ఇండివిజువల్గా. అదేవిధంగా వాళ్ళు పెట్టిన స్కీమ్స్లో ఆ ఊర్లన్నీ డెవలప్ అయినాయి. ఎందుకంటే మా నియోజకవర్గం చాలా బ్యాక్వర్డ్లో ఉంది. ఇవాళ పోయి చూడండి మీరు అందరూ, ఎక్కడ పోయినా సీసీ రోడ్స్, వాటర్ ట్యాంక్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఎల్ఈడి లైట్స్ అండ్ పెన్షన్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్. అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ పసుపు కుంకాలు ఇచ్చారు. అదేవిధంగా యూత్కి అన్ని విధాలుగా నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానివ్వండి, ఇన్ అండ్ అరౌండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో వాళ్ళకి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పించారు. ఇంకా కూడా ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో డౌటే లేదు, మంచి మెజారిటీతోనూ రావచ్చు. అది మెజారిటీ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్. ఇప్పుడు పార్టీ పరంగా అయితే మంచి మెజారిటీతో గెలుస్తాం. ఉద్యోగాలు కల్పించడానిలో కొంచెం విఫలమయ్యారు అని చెప్పి కురుగుండ్ల రామకృష్ణ కొంచెం నేమ్ ఉంది. ఇక్కడ వెంకటగిరికి సంబంధించిన చుట్టుపక్కల సరౌండింగ్ ప్రాంతంలో నిరుద్యోగంగా ఉండేవాళ్ళు యువకులు కానీ యువతలు కానీ చాలామంది ఉన్నారు. దగ్గరగా ఉండే మేనకూరులకు వచ్చిన ఫ్యాక్టరీస్ వెంకటగిరిలో ఎందుకు తెప్పించుకోలేకపోయారు? సేవా ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన ఎందుకు రాలేదు? అండి, భౌగోళిక పరంగా చూస్తే మేనకూరు, శ్రీ సిటీ ఇవన్నీ సూలూరుపేట నియోజకవర్గం, అటు సత్తివేడి నియోజకవర్గం, ఇటు కాళహస్తి నియోజకవర్గాల్లో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్. అక్కడ అంటే మన ఏరియాలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ బోల్డర్ ఉన్నాయి కదా. సపోజ్ ఈ తిరుపతి రూట్లోనే ఎక్కువగా ఉన్నాయి. మనకు తిరుపతి బార్డర్ ఉండేదే కొంచెమే, ఇక్కడ ఉండేది ఎకరాలు అక్కడంతా లక్షల ఎకరాలలో ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే హైవేకి దగ్గర
భౌగోళికంగా హైవేకి దగ్గర, పోర్టులకి దగ్గర. అండ్ వచ్చి ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్, దే లుక్ ఎట్ ఆల్ ద ఆస్పెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ క్లోజ్ టు ద పోర్ట్ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ లేబర్ అవైలబిలిటీ, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకుంటాం. దాంట్లో కొంచెం మనం వెనకబడినాం. అట్టని చెప్పి నాకు తెలిసి ఈ శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ ప్రయత్నం లోపం ఏమీ లేదు. చాలా ప్రయత్నించాడు, చాలా విధంగా అందరికీ. అంటే ఇప్పుడు దాంట్లో మీరు ఓహో అంటేనే ఆయన చేసినట్టు, మామూలుగా చేస్తే చేయనట్టు చేసినారు. ఆయన కూడా ఆయన వంతు అన్ఎంప్లాయ్మెంట్కి బాగానే సహాయ సహకారాలు అందించారు. అంటే ఇన్వెస్టర్స్ అంటే మనం కొంచెం కార్నర్లోకి వచ్చాం. ఇక్కడికి రావాలంటే ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ లెస్, తక్కువ మంది వస్తారు. అందులో మంది కల్టివేటెడ్ ఏరియా, మెయిన్గా కల్టివేటెడ్ ఏరియాలో ఉండేటప్పుడు ఏరియా ఈజ్ ప్రెషియస్. అక్కడ ఏంటంటే వేరే ఎస్ఈజెడ్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగిన ఏరియా అంతా డ్రాట్, అంతా మొత్తం డ్రై ఏరియాస్. ఆ ఏరియాస్ గవర్నమెంట్ దీంట్లో ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. లక్కీగా యూత్ క్లోజ్ టు ది హైవేస్ అండ్ క్లోజ్ టు ది పోర్ట్స్. సో ఇన్వెస్టర్స్ ఆల్వేస్, ఎవరైనా కూడా, నేనైనా కూడా ఇన్వెస్టర్. నేను కూడా 2-3 ప్లాంట్లు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర పెట్టాను. పోర్ట్ ఫెసిలిటీ, హైవే ఫెసిలిటీ, యాక్సెసిబిలిటీ చూస్తారు ఇన్వెస్టర్స్. అవి చేసుకుంటూ పోతాం. సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడ ఎక్కువైపోయి, అక్కడ ధరలు ఎక్కువైపోయినప్పుడు ఇటు వస్తారు, తప్పకుండా జరుగుతుంది. ఇవాళ జరగకపోయినా రేపు జరుగుతుంది. దాంట్లో భాగంగా పాపం ఇక్కడ ఉండే శాసనసభ్యులు చాలా ట్రై చేసినారు. మాలాంటి వాళ్ళని కూడా అడిగి సహాయ సహకారాలు అందించుకొని చాలామందికి, అంటే ఇప్పుడు ఇండివిజువల్గా అతను చెప్పకపోయినా చాలామందికి తన వంతు సహాయం చేశారు. దాంట్లో డౌట్ లేదు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు, అందరికీ సేవ వచ్చిన వారిని కాదనుకుంటూ హెల్ప్ చేస్తున్నారు కురుగుల రామకృష్ణ గారు. మరి ఆయన దగ్గర ఉండే ఈ మధ్య వైసీపీలోకి మారిపోయిన దొంతు శారదా కానీ, చిలకం శంకర్ రెడ్డి కానీ, ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు దగ్గర తీర్చుకోలేకపోయారు? ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు? ఇదండి, అంటే మా పార్టీ వాళ్ళు ఎందుకు దూరమైనారని అడగండి. ఇండివిజువల్స్గా వాళ్ళ సెల్ఫ్స్కి ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే మేము, అంటే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్, వెరీ హ్యాపీ. ఆ చైర్పర్సన్ గారు మా బీసీ మహిళ, మా సోదరి. ఆ బీసీలకి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, వెంకటగిరి చైర్పర్సన్ ఇది వచ్చిందంటే అంత హ్యాపీ అయింది. ఎందుకంటే మాకు అంత రిప్రజెంటేషన్ ఇచ్చే ఇది రాలా, అటువంటిది మా బీసీ వాళ్ళకి వచ్చిందని చెప్పి చాలా సంతోషం. అదేవిధంగా పెద్దలు శంకరెడ్డి గారు నాకైతే మార్గదర్శి. పొలిటికల్గా నాకైతే అంత అవగాహన లేని వాడిని. ఎక్కడికి పోయినా కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొందరికి నేను పోయిన దానికంటే నాకంటే ముందు ఈయన మైలేజ్తోనే మేము పోయేవాళ్ళం. పలానా శంకరెడ్డి గారికి అందరూ తెలుసు కాబట్టి, ఆయన సీనియారిటీ ఉంది కాబట్టి ఆయన చెప్పేవాళ్ళు పలానా జిఎన్ఆర్. ఆ విధంగా కొంచెం బాగా కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. ఇద్దరు పార్టీకి బాగానే చేశారు. ఎవరు చైర్పర్సన్ కానీ వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్లో ఏదో వాళ్ళకి కొంచెం శాసనసభ్యులతో కొంచెం డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్స్. ఇట్స్ నథింగ్ విత్ ద పార్టీ. ఓకే, ఉన్నాయి. దాని ద్వారా పోయినా అనుకోండి. నేను అనుకుంటాను, నేను జనరల్గా ఈ ఇండివిజువల్ వాళ్ళ దీంట్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. పార్టీ పరంగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా, పార్టీ పరంగా వాళ్ళకి ఏదైనా సహాయాలు కావాల్సి నేను చేసేవాడిని. పార్టీ పరంగా సమస్యలు ఉంటే నేను కూర్చొని మాట్లాడేవాళ్ళని, ఎంత పెద్దవాళ్ళతో అయినా కూడా చేసేవాడిని. పార్టీ పరంగా సహాయాలు కావాల్సి ఉంటే ఇక్కడ ఈరోజు ఈ ఎలక్షన్స్లో మన శాసనసభ్యుల్ని, మన అభ్యర్థిని, మా పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ధ్యేయం. అంతే పోతూ ఉంటుంది. ఇండివిజువల్గా ఇక్కడ చూసేది లేదు. వీ డోంట్ సీ ది ఇండివిజువల్స్. అపోనెంట్స్ని చూసేది లేదు, మన దగ్గర నుంచి పోయిన వాళ్ళని ఇండివిజువల్స్గా చూసేది లేదు. పార్టీ పరంగా ఎవరున్నా వాళ్ళకితో పోవడం, సహాయ సహకారాలు అందించడం, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ జేపీ న్యూస్కి మాకు కేటాయించిన సమయానికి, చాలా విలువైన సమయాన్ని కేటాయించారు. ఇది నాకు థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను ఈ వివరాలు చాలామందికి చెప్పాలనుకున్నాను. మీ ద్వారా ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్స్. ఇక మీదట కూడా
మీరు రండి, ఎప్పుడైనా రండి, ఏ డెవలప్మెంట్స్ గురించి అయినా అడగండి. ఏది ఇట్ ఈస్ పొలిటికల్, స్పోర్ట్స్ ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ దేర్. అట్ ది సేమ్ టైం మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, మీకున్న టైం బిజీ డెఫినెట్లీ. ఈ టైంలో ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏదైనా డెవలప్మెంట్స్ మా ట్రస్ట్ చేయగలిగింది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మేము దాన్ని డెఫినెట్గా ప్రయత్నించి చేస్తాం. చిన్న లాస్ట్ క్వశ్చన్ నాకు ఇప్పుడు ఆలోచన. మీ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్లు ఏదైనా మనిషికి అర్జెంట్ పరంగా కావాల్సి వస్తే కొన్ని ఫెసిలిటీస్ కోసం నెల్లూరు పోవాల్సి వస్తుంది, కొన్ని ఫెసిలిటీస్ కోసం తిరుపతికి పోవాల్సి వస్తుంది. మేము తిరుపతికే వస్తాము, నెల్లూరుకి రాము అనే మాటల సందర్భాలు ఎందుకు నెల్లూరు ఏరియాకి మీరు రెఫర్ చేయట్లేదు? అటువంటిది ఏం లేదు. అంబులెన్స్ అనేది ప్రాణం కాపాడేది, కానీ అది ఫెసిలిటీస్ నెల్లూరులో ఉన్న, చెన్నైలో ఉన్న, తిరుపతిలో ఉన్న ఎక్కడైనా పోవాల్సిందే. దేర్ ఈజ్ నో పర్టికులర్ డెస్టినేషన్. ఇదేం బస్సు కాదు, పలానా తిరుపతి సర్వీసో లేదా పలానా నెల్లూరు సర్వీసో. దిస్ ఈస్ రిక్వైర్డ్ సర్వీస్. అంబులెన్స్ ఈజ్ ఎమర్జెన్సీ సర్వీస్. ఒక ఇంపార్టెన్స్కి తిరుపతికి పోవాలంటే తిరుపతికి పోవాలి, ఒక ఇంపార్టెన్స్కి చెన్నైకి పోవాలంటే చెన్నైకి పోవాలి, ఒక ఇంపార్టెన్స్కి నెల్లూరు పోవాలంటే పోవాలి. దీంట్లో ఏదో వీ డోంట్ హ్యావ్ దట్ ఇదండి. అదే టైంలో నైట్ 8:15 ఆ టైంలో మీ జిఎన్ఆర్ ట్రస్ట్కే కాల్ చేశాడు. మా ఓనరు నెల్లూరుకి, తిరుపతికి తప్ప నెల్లూరుకి రావద్దు అని చెప్పేసి ఆ రోజు స్వయంగా మాతోనే అన్నారు. మా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అది ఆ సందర్భం అది వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. అంటే మీది నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఆ డ్రైవర్ యొక్క ఒపీనియనే ఉంటుంది, కానీ మా ట్రస్ట్కి అటువంటి ఒపీనియన్ లేదు, ఇప్పుడు కూడా రాదు. మేమేమో ఒక ఎదుగు అటువంటి అసౌకర్యం కల్పించిన డ్రైవర్ ద్వారా చేసుంటే మేము క్షమాపణలు అడుగుతున్నాం. అలా లేదు మాకు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ పనిచేసే డ్రైవర్స్ వాళ్ళు యూజ్ చేసుకునేది ఏంటంటే, మా ఓనర్స్ ఇక్కడికి బొమ్మన్నారు, అక్కడికి బొమ్మన్నారు. అది తప్పు, అబద్ధం కూడా. అటువంటి వాళ్ళు కాదు. మీరు నాకు చెప్తే పలానా వాళ్ళను మొదట వాళ్ళని సర్వీస్లోంచి తీసేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా డేంజరస్. ఇది దృక్పథం ఏంటంటే, అసలు బేసికల్గా మీకున్నా, నాకున్నా, ఎవరికున్నా కూడా ఫెసిలిటీస్ ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడికి పోవాలి. వీళ్ళకి ఏంది పోయి. సో మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఇటువంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా దాన్ని సరిదిద్దుతారు. సరిదిద్దుతూ ఫ్యూచర్లో కూడా మరిన్ని సేవలు చేసేదానికి వైద్యపరంగా, విద్యపరంగా ట్రస్ట్ ద్వారా మ్యాక్సిమం చేసేదానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా ఇటువంటి సహాయ సలహాలు చెప్పండి. దాన్ని మా వంతు మేము కృషి చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. ఇకపోతే ఇండివిజువల్గా నాకు వెరీ హ్యాపీ. అన్ఎంప్లాయ్మెంట్ని యూత్కి స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానీ వాళ్ళకి సహాయం చేయడం అనేది నాకు చాలా హ్యాపీ. అది చేస్తాను. అటువంటి సందర్భంలో కూడా మీరు ఎవరినో ఉంటే తీసుకురాడండి. ప్రయత్న లోపం అయితే ఉండదు. రిజల్ట్ సెట్ అయినా ఉండండి. వాళ్ళు సక్సెస్ఫుల్గా రావచ్చు, లేకపోతే ఇబ్బంది అవ్వకుండా పోవచ్చు, కానీ ప్రయత్న లోపం అనేది ఉండదు. చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో మీ ఇంట్లో వాళ్ళు అంటే కుటుంబ పరంగా మీకు ఎటువంటి విధంగా సహాయపడుతూ, తోడ్పడుతూ మీ దాన్ని ఇంకా ఇది చేస్తున్నారు? ఇనిషియల్గా కొంచెం, ఎందుకంటే మేము ఉండేది చెన్నై, నాకు 2 పిల్లలు. వాళ్ళు ప్రజెంటు ఒకరు అమెరికా, ఒకరు సింగపూర్లో అక్కడే చదువుకొని అక్కడే ఉన్నారు. ఇనిషియల్గా కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు, ఎందుకంటే వైఫ్ ఒక్కడే ఉండేది, అలా ఒక్కరే ఉండేవాళ్ళు. నేను ఏడుకు వచ్చి ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ లీనమైపోయి 2 రోజులు 3 రోజులు ఉండడం ఈ కార్యక్రమాల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. రాను రాను వాళ్ళు నా మంచితనం, మనం చేసేది మంచితనం అని చెప్పి, అంటే ఇక్కడుండే టీవీలు, పేపర్లు అక్కడ రావు. ఇక్కడ మేమేం చేస్తున్నాం అక్కడ తెలీదు. అందువల్ల ఏదో ఊరికి పోతున్నాడు, వాళ్ళ అమ్మని చూసేదానికి పోతున్నాడు. నాకు ఇక్కడ మైన్స్ అన్నీ ఉన్నాయి, మైన్స్ చూసేదానికి పోతున్నాడు, వస్తున్నారు అనుకునేవాళ్ళే. కానీ ఎప్పుడైతే ఈ ఇన్వాల్వ్మెంట్ తెలిసిందో ఇదే ఇప్పుడు ఫస్ట్ డిస్కరేజ్ అయితే చేయలేదు, కానీ
అంటే ఈ ట్రావెలింగ్ ఇవన్నీ చూసి అక్కడ పనులు వదులుకొని రావడం చూసి ఎందుకు ఇంత తిరగడం ఇంత చేయడం అని యాక్చువల్గా నేను తిరగడం తక్కువ, అంటే దీని ట్రస్ట్ పరం వర్క్లో వీళ్ళందరూ ఇక్కడే చూసుకుంటారు. చెప్పాలంటే మోరార్లెస్ వాళ్ళు నాకు బాగానే ఎంకరేజ్మెంట్ చేశారు. అంటే పొలిటికల్గా అయితే వాళ్ళకి ఇష్టం లేదు. మొదటి నుంచి ఇంట్లో వాళ్ళకి పొలిటికల్ అంటే ఇష్టమే లేదు. టోటల్ అగెనిస్ట్. ఎందుకంటే మన నేచర్కి నీ మెంటాలిటీకి వాళ్ళు ఏది సినిమాలు చూస్తూ ఉంటారు, పొలిటీషియన్స్ అట్టుంటారు అని చెప్పి. అంటే మాది పెద్ద ఫ్యామిలీ కాదు, పొలిటికల్ ఫ్యామిలీ కాదు, ఇంకోటి కాదు, సాధారణమైన వాళ్ళం కాబట్టి ఆ ఆలోచనలో భయంలో వాళ్ళు వద్దు అని చెప్పేవాళ్ళు. వద్దనే కాదు, 100% ఎగనిస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ కుటుంబ పరంగా మీరు అందరూ అంటే సహాయం ఒకటండి, ఇప్పుడు మనం వ్యాపారం చేసి 10 రూపాయలు తీసుకోవచ్చు. ఈరోజు వరకు ట్రస్ట్లో ఖర్చు పెట్టినటువంటి మా సొంత నిధులు. మనం ఎక్కడ కూడా ఎవరిని ఇచ్చేవాళ్ళు లేరు. ఈ సైడు ఇచ్చేవాళ్ళు రావాలని ఇచ్చేవాళ్ళు రావాలని ఎప్పుడు అనుకోలేదు నేను. వాళ్ళ దగ్గర నుండి ఖర్చు పెట్టండి, మీరు కూడా 10 మంది సహాయం చేయండి అని చెప్పి ఒక దృక్పథంతో పోయినాం కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించలేదు. మనం వాళ్ళకి చెప్పేది ఒకటి, మీ దగ్గర ఉండి 10 మందికి సహాయం చేయండి అని చెప్పాం. మనం అడాప్ట్ చేసుకొని మనం ఒక ఐడియాస్ అడాప్ట్ చేసుకొని మీరు చేయండి అని చెప్పినాం కాబట్టి ఆ సందర్భంలో మనం ఎవరి దగ్గర సహాయాలు ఆర్జించాలి. ఇప్పటి వరకు తక్కువ జరిగినా ఎక్కువ జరిగినా మన సొంత నిధులతోనే చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా అదేవిధంగా చేయాలని ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. సమయాభావం వల్ల నేను దూరంగా ఉన్నందువల్ల కొందరు శ్రేయోభిలాషులు మాతో ఈరోజు లేనందువల్ల, అంటే వాళ్ళు రామకృష్ణ గారని చాలా పాజిటివ్ లుక్లో ఉన్నటువంటి మా సెక్రటరీ గారు చనిపోవడం, దాని తర్వాత మాకు అన్ని విధాలుగా ఈరోజు అంబులెన్సులు కానీ ఫ్రీజర్ బాక్సెస్ కానీ పెట్టే ఆలోచన ఎన్నటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి కృష్ణమోహన్ గారి వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా కొంచెం సెట్ బ్యాక్స్ అయినా కూడా ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా కూడా ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు బిజినెస్ చూసుకుంటే ఇంకా సేవా కార్యక్రమాలు పొలిటికల్గా ముందుకు పోయేదానికి ఫ్యూచర్లో మా పార్టీ మాకు ఇంకా కూడా మంచి పదవులు ఇచ్చి చేస్తారు కాబట్టి ఇటు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇటు ఉంటుంది. అప్పుడప్పుడు మీతో ఇంటరాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.